ఒక్కరిద్దరు కాదు. చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసే ఇన్ఫెక్షనే ఈ హనీమూన్ సిస్టైటిస్. మాకు తెలిసిన బంధువుల అమ్మాయికొకరికి పెళ్లయిందనమాట. అయితే తను 2 డేస్ బ్యాక్ నా దగ్గరకొచ్చేసి, "అక్క పాసిపోతా ఉంటే మంట రావడం గానీ, పొట్టలో చాలా నొప్పవడం గానీ, మా హస్బెండ్ దగ్గరికెళ్ళాలంటే గూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల మా హస్బెండ్ చాలా ఒక రకంగా నన్ను చూస్తున్నారు. నాకేదో రోగం ఉంది అని చెప్పేసి. ప్లీజ్ అక్క దీని నుంచి నన్ను కొంచెం బయటికి తీసుకురండి" అని తను నన్ను అడిగిందనమాట. సో, ఇది ఈ అమ్మాయికే కాదండి. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి, కొత్తగా పెళ్లైనోళ్ళకి వచ్చే సమస్య ఇది. ఇది ఏదో ఎవరి నుంచో వచ్చింది అని చెప్పలేం కానీ, ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఎప్పుడూ లేనట్టుగా ఉన్నందువలన యూరిన్‌లోకి ఇన్ఫెక్షన్ అనేది ఎళ్ళడం అనేది జరుగుతుందనమాట. దీనివల్ల ఇదంతా జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా తొందరగానే తగ్గిపోతుంది. కానీ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గనిదేంటంటే హస్బెండ్‌కొచ్చే అనుమానం అండ్ హస్బెండ్ నుంచి వచ్చే బాధ. ఎవ్వరూ భయపడనక్కర్లేదు. ట్రీట్మెంట్ కరెక్ట్‌గా తీసుకొని మళ్ళీ ఇంటర్‌కోర్స్ అయిన ప్రతిసారి కొంచెం హైజీన్ మెయింటైన్ చేసి, హైడ్రేషన్ మెయింటైన్ చేశారనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ బారి నుంచి తొందరగా విముక్తి కలుగుతారు. అబ్బాయిల కోసం ముఖ్యంగా చెప్తున్నాను. ఏదో ఇలా జరిగిందంటే మీరు కంగారు పడి అమ్మాయిని కంగారు పెట్టకండి. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ స్రవంతి ఫ్రమ్ సన్‌రే హాస్పిటల్. ఫాలో కర్ణ క్లినిక్ ఫర్ మోర్ హెల్త్ అవేర్‌నెస్ టాపిక్స్.